బోయింగ్ 767 ఫ్లైట్ లాస్ ఏంజలస్ ప్రయాణానికి సిద్ధమైంది. గాల్లోకి ఎగిరింది. 200కు మందిగా ప్రయాణికులు ఉన్నారు. అంతా సజావుగా ఉంది. కానీ కొద్ది నిమిషాల్లోనే ఏదో తెలియని గందరగోళం, ఏదో తెలియని ఒక ప్యానిక్ కొంతమందిలో కనిపిస్తోంది ప్రయాణికుల్లో. మిగతా వాళ్ళకి అర్థం కావడం లేదు ఏం జరుగుతుందో. కెప్టెన్ నుంచి ఏదో అనౌన్స్మెంట్ వస్తోంది, సమ్ ఎమర్జెన్సీ అని. విండోలోంచి బయటకు చూస్తే ఒక్కసారిగా భారీగా వస్తున్నటువంటి మంటలు, పొగ, ఇంజిన్ అంతా కూడా కాలిపోతున్న దృశ్యాలు. ప్రయాణికుల ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయన్న భయం ఒక్కసారిగా గుండాగినంత పనైంది. ఇంతలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అంటూ కెప్టెన్ అనౌన్స్మెంట్ చేశాడు. ఆ తర్వాత సురక్షితంగా ఎలాగో కష్టపడి కెప్టెన్ ఆ ఫ్లైట్ని ల్యాండ్ చేయగలిగాడు. కానీ ఒక్క క్షణం తేడాతో, చాలా అతి కొద్ది సమయం తేడాతో మాత్రమే ఈ విమానం అత్యంత భారీ ప్రమాదం నుంచి 200కు మందిగా పైగా ప్రయాణికులు తమ ప్రాణాలను పోగొట్టుకునే పరిస్థితి నుంచి చిన్న తేడాతో బయటపడగలిగారు. ఇది లాస్ ఏంజలస్లో జరిగిన ఘటన. లాస్ ఏంజలస్లో బోయింగ్ 767 విమానం బయలుదేరినటువంటి కొద్దిసేపటికే ఇంజన్లో భారీ మంటల కారణంగా ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. సురక్షితంగా బయటపడ్డందుకు ప్రయాణికులు ఊపిరి పీల్చుకోగలిగారు.